అండ్ మ్యాగ్నెటిజం. సో ఇది కొంచెం మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం లెంతీ లెసన్, చాలా టాపిక్స్ వస్తాయి, బాగా అర్థం చేసుకోవాలి. హై వెయిటేజ్ లెసన్ కూడా మినిమం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి, వాటి గురించి డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి స్టడీ చేసుకుంటూ వస్తే వి నో ఎవ్రీ ఛార్జ్ విల్ ప్రొడ్యూస్ ద ఫీల్డ్. సో యూజువల్లీ మనం క్యూ ఛార్జ్ తీసుకున్నామంటే అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ అవుట్వర్డ్ డైరెక్షన్స్లో ఫీల్డ్ లైన్స్ వస్తాయి. సో మనం దానికి ఫార్ములా రాసాం K×Q/R². సో ఎవ్రీ టైమ్ బై taking of certain charge, whatever you are taking like electron, proton, alpha particle, beta particles further వస్తుంటాయి మీకు. సో ఆ పార్టికల్స్ అన్నిట్లో ఎమిట్ చేసేది 100% ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్యారంటీ. సో ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వల్లనే నల్ పాయింట్స్ వస్తాయి. డిఫరెంట్ ప్లేసెస్లో యాక్సిల్ లైన్ పైన, ఈక్విటోరియల్ పైన డైపోల్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సాల్వ్ చేసి ఉంటాం. అండ్ ద ప్రీవియస్ లెసన్ మన మ్యాగ్నెటిజం ఓవరాల్ ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అసలు ఎలా ఫీల్డ్ ఎమిట్ చేస్తుంది అక్కడ కూడా సేమ్ రిలేటెడ్ ఫార్ములా చేసాం. అండ్ ద నెక్స్ట్ లెసన్ ఇప్పటికి వచ్చేసరికి మూవింగ్ ఛార్జెస్ ఆల్వేస్ ప్రొడ్యూస్ అ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జెస్ ఎప్పుడు మ్యాగ్నెటిజాన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయని చెప్పి చాలామంది సైంటిస్టులు మనకి ఇన్వెన్షన్ చేశారు. ఫస్ట్ మనకి ఎవరెస్టెడ్ అనే సైంటిస్టు ఎలక్ట్రాన్ ట్రావెల్ చేస్తున్నది ఏదైనా సరే, వాట్ ఎవర్ యూర్ టేకింగ్ లైక్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద వైర్స్. సో ఆ ఫ్లోయింగ్ వైర్లో మనకి ఆల్వేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్తారు. బికాస్ దే అబ్జర్వ్ దట్ వెన్ ఎవర్ ద కరెంట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద కండక్టర్, లైక్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే ఇక్కడనే మనం వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే బై టేకింగ్ అ స్మాల్ నీడిల్, కాంపాస్ నీడిల్ చూసాం కదా మనం. సో కాంపాస్ నీడిల్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి డిఫ్లెక్షన్ టువర్డ్స్ నార్త్ సైడో, ఈస్ట్ సైడో, సౌత్ సైడో డిఫ్లెక్షన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఆ డైరెక్షన్లో డిఫ్లెక్షన్ అవుతుందంటే అసలు ఏం ఫోర్స్ లేనప్పుడు వి నో దట్ మూవింగ్ ఛార్జెస్ లేదా ఛార్జెస్ విల్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కరెంట్ ట్రావెలింగ్ చేసిన కండక్టర్స్లో 100% మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఎట్లా అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. బికాస్ ఇక్కడ కాంపాస్ పెట్టినప్పుడు ఎలాంటి ఎఫెక్షన్ ఉండొద్దు, ఎలాంటి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కాకుంటే ఎలాంటి ఎఫెక్షన్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ నార్త్ టు సౌత్ ఇలాగే ఉండాలి. కానీ ఎవరెస్టెడ్ అబ్జర్వ్ దట్ ద వెన్ ఎవర్ కాంపాస్ ఈస్ బ్రింగింగ్ టువర్డ్స్ అ కాయిల్ ఆర్ టువర్డ్స్ అ వైర్, స్లోలీ దట్ డిఫ్లెక్షన్ ఈజ్ పాసిబుల్. అది పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇలా వెళ్తుంటే దీని పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి డెవలప్ అవుతుంది. సో ఆ కాంపాస్ డిఫ్లెక్షన్ అవుతుందంటే ఏ ఫీల్డ్ అయి ఉంటుంది, మేబీ ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా కాంపాస్ డిఫ్లెక్షన్ అవుతున్నాయా, అసలు కాంపాస్ డిఫ్లెక్షన్ అయిందంటే మనం బార్ మ్యాగ్నెట్ని దగ్గర తీసుకెళ్ళినాం అంటే అట్ ద బార్ మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ ద ఫీల్డ్. సో ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి B=μ0/4π × m/d³ లేదా 2m/d³ ఒకటే పోల్కి తీసుకుంటే m/r², m/d². ఆ రిలేషన్స్లో మనం సాల్వ్ చేసినాం. అంటే మనకి డిఫ్లెక్షన్ అవుతుందంటే కాంపాస్ నీడిల్ వి నో దట్ స్మాల్ కాంపాస్ ట్రీటెడ్ యాజ్ ఎ స్మాల్ మ్యాగ్నెట్. సో ఆ మ్యాగ్నెట్ అనేది స్లోలీ డిఫ్లెక్షన్ అవుతుందంటే 100% బట్ మూవింగ్ క్యారింగ్ కండక్టర్స్ ఆర్ మూవింగ్ ఛార్జెస్ ఆల్వేస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎంటైర్ లెసన్లో మనం ఛార్జెస్ ట్రావెల్ చేస్తున్నాయంటే 100% మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని కన్ఫర్మ్ చేస్తున్నాం. ఓకే, ఎవరెస్టెడ్ వస్తాడు, యాంపియర్ వస్తాడు, మ్యాక్స్వెల్ వస్తాడు, వీళ్ళంతా కన్క్లూడ్ చేసింది ఏంటంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ కాజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఎలాంటి రీజన్స్ తెలియదు, ఎందుకు వస్తుంది అని చెప్పడానికి రావట్లేదు, బట్ ఎలా వస్తుందనే చెప్తున్నాం. సో వై అనేది క్వశ్చన్ లేదు అక్కడ, కాజ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. కరెంట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి దగ్గరికి వెళ్ళి చిన్న కాంపాస్ తీసుకొని ప్లేస్ చేయండి, డెఫినెట్గా రిఫ్లెక్షన్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ట్రావెల్ చేసే కరెంట్లో కూడా వైర్లో కరెంట్ పోతుంది కదా. సో బై మూవింగ్ ఆఫ్ ఛార్జెస్ కరెంట్ డెవలప్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ట్రావెల్ అవుతున్నాయి. దేర్ఫోర్ మనం కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ కరెంట్కి మనం క్లోజెస్ట్గా కాంపాస్ నీడిల్ తీసుకెళ్ళి ప్లేస్ చేయండి, ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఫీల్డ్ అనేది ఎప్పుడు వస్తుంటుంది. సో వాటి మీద ఎలా తీసుకోవాలి, వాటి డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలని కొంతమంది సైంటిస్టులు వీటి మీద కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ current carrying conductors, not only electrons, protons, charged particle, anything you can take. సో ఎలక్ట్రాన్ కానీ ఏదైనా సరే మనం ఏది తీసుకున్నా చార్జ్డ్ పార్టికల్ ఎక్సెప్ట్ న్యూట్రాన్. ఇస్ ఇస్ చార్జ్డ్ పార్టికల్ న్యూట్రాన్, సో నో చార్జ్ ఇస్ దేర్ బట్ వీ హ్యావ్ ఎ మాస్. న్యూక్లియస్లో మనకి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ మనం ఛార్జ్ కన్సిడర్ చేయం, నో చార్జ్ ఈజ్ అవైలబుల్. బట్ ప్రోటాన్కి పర్టికులర్గా ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుందో అంతే ఛార్జ్ ఉంటుంది. అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఏవి తీసుకున్నా అవి సర్టెన్ మోషన్స్లో ట్రావెల్ చేసేసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అండ్ కీప్ రిమెంబర్ వెన్ ఛార్జ్ ఈజ్ రెస్ట్ లైక్ దిస్, when charge is rest no magnetic field is produced.
ఛార్జ్ రెస్ట్లో ఉన్నదనుకోండి ఇలాంటి ఫీల్డ్ రాలేదు. కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మనకి నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి? వెన్ యూ కనెక్టెడ్ ఏ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్లో ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. అప్పుడు నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. సో కండక్టింగ్ వైర్ని మనం బ్యాటరీకే కనెక్ట్ చేయలేదు, కనెక్ట్ చేయనప్పుడు నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందా? నో. అంటే నీకు ఎలక్ట్రాన్ ఫ్లో లేదు. సో ఫ్లో ఉంటేనే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ద రెస్ట్ చార్జ్ నెవర్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బట్ మోషన్ ఆఫ్ ది చార్జ్ విల్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ వెల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్, ఎలక్ట్రాన్స్ కానీ ఏదైనా సరే ట్రావెల్ చేస్తున్నాయంటే దాంట్లో 2 ఫీల్డ్స్ డెవలప్ అయితే, ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పటివరకు నేర్చుకున్నాం మనం, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్టికులర్గా చదువుకున్నాం మనం. ఒక మ్యాగ్నెట్ గురించి ఆలోచించినప్పుడు మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేర్చుకున్నాం. కానీ అలా కాకుండా పర్టికులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కాంబినేషన్లో వస్తున్నాయంటే దే ఆర్ స్లోలీ మూవింగ్ ఇన్ సర్టెన్ స్పీడ్. ఒక డ్రిఫ్ట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఆ స్పీడ్లో వెళ్తున్న ఎలక్ట్రాన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ కన్నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి. అది కూడా ఎలా వస్తాయంటే 100% పర్పెండిక్యులర్ డైరెక్షన్లోనే. కరెంట్ ఇలా వెళ్తుంది, లైక్ ఈస్ట్ టు సౌత్ వెళ్తుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈస్ట్ టు సౌత్ లేదా వెస్ట్ టు సౌత్ ట్రావెల్ చేస్తున్నాయి, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తాయి. దే నెవర్ బీ ఇన్ అ సేమ్ డైరెక్షన్. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో వీటి కోసమే మనకి కొంతమంది సైంటిస్టులు అంటే గివెన్ కండక్టర్స్లో డిఫ్లెక్షన్స్ స్మాల్ నీడిల్ తీసుకొస్తారు అన్నట్టు. ఇక్కడ కొన్ని నీడిల్ వాల్యూ తీసుకుంటే ఇలా ఉన్నది యాక్చువల్గా అసలు దూరంలో ఉన్నప్పుడు. ఈ నీడిల్ని మనం కాంపాస్ నీడిల్ లైక్ నార్త్ సౌత్ డైరెక్షన్స్లో ఉందనుకోండి. ఈ నీడిల్ని మనం వెరీ క్లోజెస్ట్ టు ద కండక్టింగ్ వైర్ తీసుకురావడం వల్ల ఇట్ విల్ బి డిఫ్లెక్ట్స్ లైక్ దిస్. ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. సో డిఫ్లెక్షన్ అవుతుందంటే అర్థం ఏంటి? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో ఒక ఫీల్డ్ దాన్ని అట్రాక్ట్ రిపల్షన్ చేస్తుంది. అలా చేయడం వల్లనే డిఫ్లెక్షన్ అయిపోయింది. అంటే నీకు న్యూ డిఫ్లెక్షన్ వాల్యూస్ ఇలా వస్తుంది. ఇలా రావడానికి రీజన్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి ఓకే. సో మనం ఇక్కడ నుంచి ఫీల్డ్ లైన్స్ అనేటివి మూవింగ్ చార్జెస్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తూ వాటి డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలి, ఆ డైరెక్షన్స్ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని లాస్ వస్తాయి, వాటి గురించి స్టడీ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంపియర్ స్విమ్మింగ్ రూల్ అంటాం. ఈ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం పర్టికులర్గా ఏం యూజ్ చేయం, అసలు జనరల్గా లాజికల్గా ఆలోచిస్తే అలా ఇలాంటి ఏదైనా కనిపిస్తుందా? మనం ఎప్పుడు కరెంట్ ట్రావెల్ చేసినప్పుడు మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఏదైనా ఫీల్డ్ వస్తుందా అంటే యాంపియర్ స్విమ్మింగ్ రూల్. ఎప్పుడైనా మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ముందుకు వెళ్ళాలంటే 100% మన హ్యాండ్స్ ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఇలా డైవర్ట్ చేస్తుంటేనే మనం ముందుకు వెళ్తాం. అంటే దట్ మూవింగ్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ A to B అనుకోండి. జస్ట్ ఇమాజిన్ ఈయన ఒక పర్సన్ అనుకోండి. సో ఈస్ ట్రైయింగ్ టు స్విమ్. ఇలా స్విమ్ చేస్తున్నాడు. సో స్విమ్ చేస్తున్నప్పుడు ఆయన హ్యాండ్స్ మూమెంట్ చూడండి, హ్యాండ్స్ మూమెంట్ A to B ట్రావెల్ చేస్తున్నట్టు లెట్ ఇమాజిన్ దస్ కరెంట్ డైరెక్షన్. సో A నుంచి Bకి ట్రావెల్ చేస్తున్నాడు. ఆ హ్యాండ్స్ మూమెంట్స్ ఎలా ఉంటాయి? 100% ఆయన మూవింగ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా వస్తున్నాయి. సిమిలర్లీ ఇఫ్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ మోషన్ డైరెక్షన్, వినో కరెంట్ అంటేనే ఫ్లో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవుతుంటాయి. ఇక్కడ పర్సన్ ఫ్లో అవుతున్నాడు. దట్ పర్సన్ కరెంట్ ఈజ్ A to B, దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఇక్కడ మన హ్యాండ్స్ మూమెంట్స్ని మనకు యాంపియర్ స్విమ్మింగ్ రూల్ అంటాం. పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వస్తాయి. సో ఎప్పుడైతే ఆ వాటర్ని అంతా నేను బ్యాక్ పుష్ చేస్తామో అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఇట్లా బ్యాక్ అనడం, ముందుకు వెళ్ళడం, ఇట్లయినా సరే, ఇట్లా చేసినా సరే పర్పెండిక్యులర్గా చేస్తుంటాం. మనం కిందికి వాటర్ని పర్పెండిక్యులర్గా అన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. సో ఇది మనకి స్విమ్మింగ్ రూల్ అంటాం. అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ జనరలైజ్ చేసుకోవడం కోసం. అసలు ఎందుకు అట్లా పర్పెండిక్యులర్గా వస్తుందంటే జనరలైజ్గా యాంపియర్ అనే సైంటిస్ట్ స్విమ్మింగ్ రూల్ ఒకటి తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఈయననే మనకు ఫర్దర్గా హెల్ప్ చేసేది, ప్రతి డైరెక్షన్స్లో ఈయననే తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ మ్యాక్స్వెల్ స్క్రూ రూల్. సో ఇది మనం ఆల్రెడీ కరెంట్ వెక్టార్స్ ప్రాపర్టీస్లో నేర్చుకుని ఉంటాం. స్క్రూ రూల్ అని మనకి వెక్టార్ ప్రాపర్టీస్లో పర్టికులర్ డైరెక్షన్స్లో ఉండడం కోసం స్క్రూ రూల్. ఎప్పుడైనా స్క్రూని టైట్ కానీ లూజ్ కానీ చేసినప్పుడు మనకి 2 డైరెక్షన్స్లో కనిపిస్తుంది. అంటే స్క్రూని టైట్ లూజ్ చేస్తున్నప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్రూ, అండ్ స్క్రూలో ఇలా టర్న్స్ ఉంటాయి కదా, దాన్ని రొటేట్ చేస్తుంటాం. సో రొటేట్ చేసినప్పుడు ఒకవేళ స్క్రూ టైట్ అయితే దట్ మూవింగ్ రిజల్టెంట్ డైరెక్షన్ ఇలా వస్తుంది, అంటే కరెంట్ డైరెక్షన్. సో అది స్క్రూ టైట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? నువ్వు దీని పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నావు. పర్పెండిక్యులర్ డైరెక్షన్ మ్యాగ్నెట్ తిప్పాలి కదా, దాన్ని తిప్పుతున్నాం అంటే మీకు చెప్పా. ఎప్పుడైనా టార్క్ యాక్ట్, ఇక్కడ టార్క్ యాక్ట్ చేస్తుంది. టార్క్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. స్క్రూ రూల్ ఎగ్జాంపుల్ ఏంటంటే టార్క్. సో టార్క్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే ఇట్లా టర్న్ చేసినప్పుడు లోపలికి వెళ్తుందంటే అర్థం ఏంటి? దట్ రిజల్టెంట్ ఫోర్స్ విల్ ఎఫెక్టెడ్.
ఇంకొక థర్డ్ వెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ 2 వెక్టార్స్ ఇలా అప్లై చేస్తున్నాం, టార్క్ యాక్ట్ చేస్తున్నాం. ఈ టార్క్ ఎక్కడ వస్తుందంటే బేస్డ్ ఆన్ ది రొటేషన్, ఇలా రొటేట్ చేస్తే మనకు బయటికి వస్తుంది. అంటే ఏమవుతుంది, దట్ అవుట్పుట్ డిఫైన్స్ అనదర్ డైరెక్షన్. అవుట్పుట్ వస్తుంది కదా, అక్కడే ఉండం కదా ఇలా రొటేట్ అయినప్పుడు. సో స్క్రూస్ అనేటివి స్లోగా లోపలికి వెళ్ళడం, బయటికి రావడం వల్ల రిజల్టెంట్ డైరెక్షన్ అనేది వస్తుంది. దీన్ని మ్యాక్స్వెల్ స్క్రూ రూల్ అంటాం. స్క్రూ రూల్ సేమ్ వెక్టార్ ప్రాపర్టీసే, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్స్ రూల్స్ కూడా వస్తాయి తర్వాత. ఇది స్క్రూ రూల్ రిలేటెడ్. ఓకేనా. ఎప్పుడు స్క్రూ టైట్ ఓపెన్ అవుతుందని ఎలా చెప్తామంటే అది బయటికి వస్తుందా లోపలికి వెళ్తుందా. ఆ బయటికి రావడం లోపలికి వెళ్ళడాన్ని మనం రిజల్టెంట్ డైరెక్షన్ అంటాం. వీఆర్ ఇమాజినింగ్ దట్ లైక్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ సైడ్, దేర్ ఫోర్ స్క్రూ ఈజ్ టైటింగ్. సో అదే సిమిలర్గా అవుట్ డైరెక్షన్లో వస్తే లూజ్ అవుతున్నట్టు. అంటే ఇన్ అవుట్ డైరెక్షన్ డిఫైన్ చేసేది కరెంటు. మనం పర్పెండిక్యులర్గా తిరుగుతున్నాం కదా, ఆ స్క్రూని రొటేట్ చేస్తున్నాం కదా, ఆ రొటేట్ చేయడాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. వీ ఆల్రెడీ సెడ్ దట్ ఇఫ్ ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని కన్ఫర్మ్ చేస్తున్నాం. సో ఆ కన్ఫర్మేషన్ ఫ్యాక్టర్ని ఇక్కడ ఇండివిజువల్ సిచ్యువేషన్స్కి అప్లై చేసుకుంటున్నాం. ఓకేనా, అర్థమవుతుందా. సో ఈ గివెన్ కండిషన్ని మనం జనరల్గా ఎక్కువ వాడడం, ఇది కూడా యాంపియర్ స్విమ్మింగ్ రూల్ కూడా ఎక్కువ వాడడం. బట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని, యాంపియర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని బాగా యూజ్ చేస్తాం. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు ఈ రూల్స్ ఒబే చేస్తేనే మనకి ఎగ్జాక్ట్గా కరెంట్ డైరెక్షన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు, లేకపోతే రాదు. సో మనకి ఇక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఈ ఐ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో థంబ్ రూల్ యూజ్ చేస్తే మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ థంబ్ విల్ డినోట్ సమ్ టైమ్స్ కరెంట్ డైరెక్షన్, అండ్ ఇక్కడ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ని మనం కర్ల్ చేసుకోవాలి. కర్ల్ చేసుకుంటే ఫీల్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గివెన్ సిచ్యువేషన్లో ఇఫ్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, సో దట్ థంబ్ విల్ డినోట్స్ ద కరెంట్ డైరెక్షన్. సో ఇక్కడ ఇలా పోతుంది, కిందికి రావచ్చు కదా సార్ అంటే ఎస్ కిందికి రావచ్చు. సో ఎప్పుడైనా సరే రైట్ హ్యాండే వాడాలి, లెఫ్ట్ హ్యాండ్ కాదు. లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ వేరే రూల్స్ వస్తాయి. లెఫ్ట్ హ్యాండ్ ఫ్లెమింగ్ రూల్ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ పామ్ రూల్ వస్తుంది, అవన్నీ డిఫరెంట్. కానీ ఇప్పుడు మాత్రం మనం ఎప్పుడైనా సరే డైరెక్షన్ కోసం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ 100% అవసరం. బికాజ్ ఫీల్డ్ ఈజ్ ఎ వెక్టార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెక్టారో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వెక్టార్. దానికి ప్రాపర్ డైరెక్షన్ ఉంటేనే మనకి ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఫాలో అవుతురా. సో దానికి రిలేట్ చేస్తూ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెన్ కరెంట్ ఈజ్ క్యారింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. దేర్ ఫోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రావాలంటే నువ్వు కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఎలా క్లోజ్ చేసుకుంటే ఎలా. ఎవరైనా ఇట్లా రివర్స్లో అయితే చేయలేరు, మ్యాజిక్ చేసే తప్ప చేయలేము. జనరల్గా మనుషులు అయితే ఇలాగే క్లోజ్ డైరెక్షన్లో కర్లింగ్ చేసుకుంటారు. సో మీరందరూ మనుషులే అనుకుంటున్నా, లోపలికి వస్తున్నాయి. సో కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ విల్ డినోట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటున్నాం. ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ ఎలా వస్తున్నాయి అండి. ఇలా కరెంట్ డైరెక్షన్ తీసుకుంటే థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్. సో 100% ఈ థంబ్కి లేదా థంబ్ డైరెక్షన్కి కరెంట్ డైరెక్షన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్గానే ఉండాలి. చూడండి ఇది అవుట్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది పైకి, అంటే దీనికి ఇక్కడ నుంచి కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఇలా వెళ్తే దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా వస్తున్నట్టు. సో ఎప్పుడైతే ఇంటూ ద ప్లేన్ వెళ్తామో దాన్ని ఇంటూతో డినోట్ చేస్తాం. సింబల్స్ మనకి ఫర్దర్ కనిపిస్తుంటే లెసన్ మొత్తంలో ఇంటూ అనే సింబల్ ఉంటే ఫీల్డ్ లైన్స్ అనేది ఇంటూ ద ప్లేన్, అంటే లోపలికి వెళ్తున్నాడు. సో అలా రొటేట్ అవుతున్నాయి కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్, ఇలా రొటేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడికి వస్తున్నాం, ఈ సర్ఫేస్ చూడండి ఇక్కడ కూడా ఇంటూ వెళ్తాయా, నో. సో మనం కర్లింగ్ ఆఫ్ ఫింగర్ చేస్తే అవుట్వర్డ్ క్లోజ్ చేసుకోవాలి ఫింగర్స్. ఇలా వెళ్తున్నాం, ఇలా వస్తున్నాం. ఓకేనా. సో ఆ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్నే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటాం. అంటే ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్కి ఎప్పుడు పర్పెండిక్యులర్గానే వస్తుంది. సో అవుట్వర్డ్ ద డైరెక్షన్లో ఉంటే ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డాట్తో డినోట్ చేస్తాం. అవుట్వర్డ్ ద ప్లేన్కి అవుట్వర్డ్, ప్లేన్ ఇంటూ ఉంటే ఇంటూ. ఓకే, ఇవి ఎప్పుడైనా కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారంటే ఫీల్డ్ ఎప్పుడు ఇంటూ ద ప్లేన్ యాక్ట్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ డాట్ ఉంటే అవుట్వర్డ్ ద ప్లేన్ యాక్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని రిజల్టెంట్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడు థంబ్ అనేది కరెంట్ డైరెక్షనే షో చేస్తుందంటే రాంగ్. సో థంబ్ ఎప్పుడైనా కన్వీనియంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి బేస్డ్ ఆన్ ద డైరెక్షన్. సో ఇప్పుడు స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ ఇలా ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ రివర్స్ డైరెక్షన్లో వస్తుంది అనుకున్నాం. ఇఫ్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ రైట్ హ్యాండే యూజ్ చేయాలి. రైట్ హ్యాండ్లో ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏమవుతుంది, థంబ్ అవుతుంది. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ థంబ్. అండ్ నెక్స్ట్ మనం కిందికి వస్తున్నాం కదా, కిందికి వస్తున్నప్పుడు కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఎట్లా షో చేస్తే అట్లా. సో కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఇలాగే చేసుకుంటాం. ఇలా చేసినప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటూ ద ప్లేన్ చూడండి రివర్స్ అయిపోయింది. ఓకేనా. ఈ సర్ఫేస్కి ఈ సర్ఫేస్ కంపేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంటూ అవుతున్నాం, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, అవుట్వర్డ్ ద ప్లేన్. కర్ల్ చేసుకోవాలి ఫింగర్స్. సో అంటే ఇక్కడ మనకి ఫీల్డ్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్స్కి ఇలా ఇమాజిన్ చేస్తాం. అర్థమవుతుందా.
రైట్ హ్యాండ్ థంబ్ రూల్ హాఫ్ ఆఫ్ ది లెసన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ రూలే వాడతాం. ఇది క్లియర్గా అర్థమై ఉండాలి. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఒక ఎత్తు అయితే లాస్ట్కు వాళ్ళు డైరెక్షన్ చెప్తారు. ఇన్వర్డ్సా అవుట్వర్డ్సా, ఇంటు ద ప్లేన్ అవుట్వర్డ్ ద ప్లేన్, టువర్డ్స్ నార్తా టువర్డ్స్ అవుతా, ఇవి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అటాచ్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అవి తెలియాలంటే 100% నువ్వు ఎవ్రీ టైం ఎవరు పక్కన వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు ఇట్లా అనుకుంటూనే ఉండాలి. ప్రాబ్లం చేసేటప్పుడు వాళ్ళు ఏమని అనుకోని ఫస్ట్ ఇయర్లోకి ఏదో పిచ్చి పట్టింది అనుకుంటారు, ఏమని అనుకోని మనకెందుకు, మనకు కావాలి ప్రాబ్లం. సో ప్రాబ్లం చేసేటప్పుడు 100% మనం మూమెంట్స్ ఇస్తేనే అర్థమవుతుంది. లోపల గాల్లో ఇమాజిన్ చేసుకుంటే రాంగ్ అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్స్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ లేదా కరెంట్ విల్ బీ మై ట్రావెల్ ఇన్ ఏ కాయిల్. ఒక కాయిల్లో ట్రావెల్ చేయొచ్చు, ఒక కాయిల్లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. వెన్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ వెన్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్స్లో పాసిబిలిటీస్ ఉంటాయి. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అనుకోండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. వి ఆల్రెడీ సెడ్ ద మూవింగ్ చార్జెస్ విల్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ప్రొడ్యూస్ అవుతుందంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్ఫర్మ్ చేయడం కోసం ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ నౌ డినోట్స్ ద కరెంట్ డైరెక్షన్, బికాస్ కరెంట్ ఇలా రివాల్వ్ అవుతుంది కదా. ఇదే ఎగ్జాంపుల్ మనం మోడర్న్ ఫిజిక్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. లైక్ బోర్ సెడ్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ రేడియస్. 1 షెల్, 2nd షెల్, 3rd షెల్, 1s2, 2s2, అట్లా డిఫరెంట్ షెల్స్లో కాన్స్టెంట్ షెల్లో రివాల్వ్ అవుతాయి. వి నో ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్. దట్ ఛార్జ్ ఆల్సో ప్రొడ్యూస్ అ కరెంట్. ఓకే, కొంచెం డీప్ అనాలిసిస్ థింకింగ్ ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్ వల్ల కూడా మనం కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే కరెంట్ ఎలా, ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి న్యూక్లియస్ చుట్టూ లేదా ఒక ఆటంలో, సర్క్యులర్ మోషన్లో ఉంటాయి లైక్ దిస్. ఎలక్ట్రాన్ మన కరెంట్ అంటే ఏంటి, దట్ ఛార్జ్ బై టైం. ఛార్జ్ బై టైమే కదా కరెంట్ అంటే, ఎలక్ట్రాన్ బై టైం. సో అలా రిలేట్ చేస్తూ స్టడీ చేస్తాం. ఎలక్ట్రాన్ ఆటంకి రిలేట్ చేసినా కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడేమో థంబ్ ఏమో కరెంట్ డైరెక్షన్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్ అవుతుంది. వీఆర్ సేయింగ్ దట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విల్ డినోట్స్ ద కరెంట్ డైరెక్షన్. ఇలా క్లాక్ చేస్తున్నాం. సో ఇప్పుడు థంబ్ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది. సో ఈ థంబ్ ఎక్కడ షో చేస్తే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్లోజ్ లూప్లో ఉన్నాం, ఇలా వెళ్తున్నాం. సో థంబ్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్వర్డ్స్ వెళ్తుంది. అంటే దేర్ఫోర్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, సో సెంటర్ ఆఫ్ ది కాయిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ కాయిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చెప్పండి, ఇఫ్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం ఇలా కర్లింగ్ చేసుకోవడం. సో మనకి థంబ్ ఎక్కడ షో చేసి దాన్ని అవుట్ డైరెక్షన్కి ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ ది కాయిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్స్లో ఉంటుంది. క్లియర్. సో ఇక్కడ వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని కండిషన్స్ రాయాల్సి ఉంటుంది క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఎప్పుడైనా ఇలాంటి కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్లో రొటేట్ అయిన కాయిల్స్ తీసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దట్ సంథింగ్ విల్ బీ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెట్ అంటే మనకు ఒకటే ముచ్చట తెలుసు, ఏంటి, ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండాలి అని కదా. సో మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఫీల్డ్ అంటే ఎట్లా వస్తుంది, ఒక పోల్ వల్ల వస్తుంది. సో ఆ పోల్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం, పోల్ ఎలా వస్తుందంటే వెన్ ద కరెంట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్, అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఫేజ్ ఆఫ్ ది కాయిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే లైక్ సౌత్ పోల్ లెక్క ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వి నో దిస్ ఈజ్ యాక్చువల్ కరెంట్ డైరెక్షన్ కదా, ఇదే కదా కరెంట్ డైరెక్షన్. సో నేను ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నాను, ఇఫ్ ద కరెంట్ డైరెక్షన్ లైక్ దిస్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది. అదేనా లూప్ తీసుకుంటే, సో దీన్ని జాయిన్ చేయండి, మీకు ఒక షేప్ కనిపిస్తుంది. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ సౌత్ పోల్. వెన్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్, అప్పుడు మనకి ఫేజ్ ఆఫ్ ది కాయిల్ షోస్ సౌత్ పోల్. బ్యాక్వర్డ్ ఏముంటుంది, నార్త్ పోల్ ఉంటుంది. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ పోల్ డైపోల్తోనే ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాం. ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న కరెంట్ వల్ల కూడా మనకు పోల్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఇంటూ ద ప్లేన్ ఉన్నదని ఎప్పుడు సౌత్ పోల్ కాదు. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, సో కరెంట్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివాల్వ్ అయితే ఇలా తీసుకుంటాం, సౌత్ పోల్ ఫామ్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకవేళ కరెంట్ ట్రావెల్ చేస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో కరెంట్ రావచ్చు, ఈ డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంది. కరెక్టేనా. సో ఇప్పుడు మనకి ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు నీకు ఫామ్ అయ్యేది ఏంటంటే నార్త్ పోల్ వస్తుంది. అంటే కరెంట్ అనేది ఇలా రివాల్వ్ అవుతూనే ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ద ఫేజ్ ఆఫ్ ది కాయిల్ షోస్ నార్త్ పోల్, ద ఫేజ్ ఆఫ్ ది కాయిల్ షోస్ సౌత్ పోల్. ఓకే, ఈ డైరెక్షన్స్ అన్నీ తెలిస్తే మనం కంటిన్యూ అవుతాం ఫర్దర్గా. వీటి తర్వాతనే మనం కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, బయోట్ సవాట్లో వస్తుంది. ఫస్ట్ ఇవన్నీ రాద్దాం.